ఇంకా వేరే డేస్ రోజు నృత్యాలు డాన్సెస్ అవన్నీ పాటిస్తారు. హ్యాపీ భోగి, సంక్రాంతి, కనుమ విషెస్ టు యు ఆల్. అండ్ మనకి భోగి యొక్క స్పెషల్ ఏంటి అంటే మనకున్న పాత ఆలోచనలు, మన ఇంటిలో పనికిరాని వస్తువులన్నింటినీ కూడా భోగి మంటలలో వేసి మన యొక్క కొత్త జీవితానికి పరివర్తనం చెందుతూ సంక్రాంతి రోజున కూడా అందరము కలిసి పిండి వంటలు చేసుకుంటూ అందరూ కూడా కలిసిమెలిసి భోగ భాగ్యాలతో ఉండాలని చెప్పేసి సంక్రాంతి కనుమ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్పెషల్లీ సంక్రాంతి అనేది సూర్య భగవానుడికి సంబంధించిన పండగ. సూర్యుడు అనేది దక్షిణార్ధ గోళం నుంచి ఉత్తరార్ధ గోళంలోకి ప్రవేశించడం వలన ఈ మకరం అని పిలవడం వలన మనం మకర సంక్రాంతిగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నేను ఈ యొక్క రంగవల్లిక వేశాను. మిడిల్లో అమ్మవారు ఉన్నారు. నాకేంటి అంటే ఫేవరెట్ అనమాట. దానివల్ల నేను ఈ ముగ్గు చూస్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఏనుగులు మన యొక్క విజయానికి ప్రతీకగా, అదేవిధంగా అరటి ఆకులు, పతంగిలు, అదేవిధంగా హ్యూట్ ఇవన్నీ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా నేను అందరికీ కూడా కొద్దిగా సేవ్ ప్లాంట్స్, సేవ్ వాటర్ అని చెప్పేసి కూడా కొద్దిగా మెసేజ్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా అదే వేలో ఈ సంక్రాంతి మన ఇండియా మొత్తం జరుగుతుంది కాబట్టి ఈ సంక్రాంతి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి మన సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. ఇలా దీంతోనే మార్పు చాలా ప్రకృతిలో కూడా మార్పు అనేది చాలా. అలాగే మన సాంప్రదాయం ప్రకారం ఇలా భోగి అండ్ సంక్రాంతి ఫ్లాగ్స్ ఎగరేయడం ఇలాంటివన్నీ మన ఇండియాలోనే ప్రత్యేకమైన పండుగ ఇది. గ్రామ ప్రజలందరికీ మరియు అక్కా చెల్లెలకు, అన్నదమ్ములందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా గన్నారం గ్రామంలో మా వార్డు మెంబరు అయినటువంటి మహేష్ 12వ వార్డు సభ్యులు 10వ వార్డు సభ్యులు మహేష్ గారు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. మరియు ముఖ్యంగా ఈరోజు అందరూ ఒక 13 మంది మన అక్కా చెల్లెళ్ళందరూ ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసింది. ఒక్కొక్క ఫస్ట్, సెకండ్, థర్డ్ మూడు విధాలుగా చేసి ముగ్గురికి ప్రైజ్ మనీగా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 1200 రూపాయలు, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 800 రూపాయలు, మూడవ ప్రైజ్గా 500 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఇంకా వాళ్ళని సెలెక్ట్ చేయలేదు. చేసిన తర్వాత అన్ని విధాలుగా అన్నీ ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా మా ఆధ్వర్యంలో కూడా మా పాలకవర్గం మొన్ననే ఒక 1 month క్రితం పాలకవర్గము వచ్చిన తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు మొన్ననే వాలీబాల్ కానీ క్రికెట్ కానీ నిర్వహించడం కూడా జరిగింది. మన ఈ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేపట్టడం జరుగుతుంది. ఈ మా అక్కా చెల్లెళ్ళందరికీ కూడా పేరున మా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు మా వార్డు మెంబర్లు ఇప్పుడు కొద్దిసేపట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు కేటాయించి వాళ్ళకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు, శుభాభినందనలు.